చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం. ఈరోజు షాపు తీసాను నేను. చూడండి, ఇదంతా ఎంత ఉంది ప్లేసు. మొన్న వీడియో పెట్టాను కదండి, మొన్న వీడియో పెట్టాను కదా, కారు పెట్టారని నా ముందుని షాప్ ముందుని. చూడండి, అక్కడ వంటలు చేస్తున్నారు కదా, ఈ వాళ్ళకి సంబంధించిన వంటలు ప్రతి ఆదివారం చేస్తారు ఇక్కడ. అక్కడ వినాయకుడి పందిరి ఉంది కదండి, వినాయకుడి పందిరి ముందుని శివాలయం ఉందండి. అప్పుడు శివాలయాన్ని తీయించేయడానికి కూడా చాలా కేసులు వేశారు శివాలయం మీద, వాళ్ళ కాలనీ మీద. కానీ ఏ రోజు కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారు, కానీ ఏ రోజు కూడా ఎవరు వీళ్ళతో గొడవ పడలేదండి. సరేలేని ఊరుకున్నారు. చూడండి, ఇలాగా ఇక్కడ టెంట్ వేశారు కదా, ఈ టెంట్లో భోజనాలు పెట్టుకుంటారండి. మధ్యాహ్నం ప్రతి ఆదివారం పెట్టుకుంటారు. కానీ ఎవ్వరూ వీళ్ళని ఏమీ అడగరు, ఎందుకంటే సరేలేండి కానివ్వండి, ఎవరు దైవభక్తి వాళ్ళది అనేసి. చూడండి, ఇప్పుడు చూడండి, రోడ్డు వరకు కార్లు ఉన్నాయి. ఎంత ప్లేస్ ఉంది చూడండి, నా షాప్ ముందు నుంచి ఎంత ప్లేస్ ఉంది. ఇంత ప్లేస్ ఉన్నా కావాలని తెచ్చి ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టడానికి 2 రోజులు ఇబ్బంది పెట్టారు. ఇంకో విషయం అండి, ఆ కారు 2 రోజులు కూడా నేను చెప్పాను తీయించమని. వాళ్ళ ఇంట్లో పని మనుషులు కూడా చెప్పాను, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వారు వితిన్ 10 నిమిషాల్లో కారు తీయించారండి, వాళ్ళు రాకుండానే. ఏమైనా మళ్ళీ ఇబ్బంది పెడితే చెప్పమని చెప్పారు, మేము చూసుకుంటామమ్మా అని చెప్పారు. ఇప్పుడు ఆదివారం వచ్చి ఆదివారం షాపులు తీయొద్దు, మాకు పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది, మీరు షాపులు తీయొద్దని చెప్పారండి. నన్ను 2 రోజులు ఇబ్బంది పెట్టిన ఒక వ్యక్తి ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నన్ను షాప్ తీయొద్దు అని చెప్తే నేను తీయకుండా ఉండాలండి. నేనైతే తీస్తానని చెప్పాను, నేనైతే షాప్ తీసానండి. ఈరోజు పోలీసు కంప్లైంట్ ఇస్తే కానీ కారు తీయలేదు కదా, మరి నేను ఈరోజు అంత చెప్పిన మాట నేను ఎలా వింటాను? చూడండి, ఇంత ఆపరించేసుకుంటారు. ఈ పార్కింగ్ బళ్ళన్నీ వాళ్ళవే. ఇప్పుడేమో వాళ్ళ అవసరాని కోసం మరి తీయొద్దు షాపు. ఇది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి.